హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రణుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీషో నుంచి 3 యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ని తీసుకున్నాను. సో వాటి రివ్యూని ఈ వీడియోలో చూసేద్దాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చి ఇది స్ప్రౌట్ మేకర్ బాక్స్ అన్నమాట. వీటిలో మనకి 3 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒకటి స్మాల్, మీడియం, లార్జ్. నేనైతే లార్జ్ తీసుకున్నాను. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చున్నారు. సో దీని మెటీరియల్ విషయానికి వస్తే ఇదైతే ప్లాస్టిక్. ఇందులో 4 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది పర్వాలేదండి, బాగుంది. సో మనం పెట్టిన ప్రైస్ కి వర్త్ అనే చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం లార్జ్ తీసుకున్నా, మీడియం తీసుకున్నా, స్మాల్ తీసుకున్నా లాస్ట్ కంపార్ట్మెంట్ అనేది వాటర్ ఉంచాలి అందులో. సో ఇక్కడ చూసారా, ప్రతి కంపార్ట్మెంట్ కి ఒక నాబ్ అయితే ఉంటుంది. సో ప్రాసెస్ అనేది ఈ నాబ్స్ ద్వారానే మనకి జరుగుతుంది. నేనైతే దీన్ని ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేసిన తర్వాత కూడా నేను ఒకసారి రివ్యూ ఇస్తా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి. మన సెకండ్ ప్రోడక్ట్ అయితే ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అండి. యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని హ్యాండ్ బ్యాగ్ కూడా కాదు, స్లింగ్ బ్యాగ్ అంటాం కదా, సో ఆ టైప్ అన్నమాట. ఈ బ్యాగ్ అయితే నేను 100% రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే పైసా వసూలు ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు దీన్ని. ఈ బ్యాగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది. సో ఇక దీనికైతే ఫస్ట్ ఇక్కడ ఒక లాక్ అయితే ఇచ్చారు. ఇది సెక్యూర్ గానే ఉంది. సో ఇక్కడ అయితే మనకి 2 కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో లోపల మనం క్వాలిటీ చూసుకోవచ్చు. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది. చీప్ క్వాలిటీ అయితే అస్సలు కాదండి, చాలా బాగుంది. సో ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ నేను ఈ బ్యాగ్ పర్చేస్ చేసింది కూడా స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువగా ఉంది అని. ఇక్కడ జిప్ క్వాలిటీ అనేది కూడా మంచి క్వాలిటీ జిప్స్ నే యూజ్ చేశారు. సో నెక్స్ట్ దీని బ్రాండ్ అయితే మ్యాగ్నిఫిక్ అని ఉంది. మేబీ ఇది లోకల్ బ్రాండే కావచ్చు, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఇదైతే ట్రై చేయొచ్చు. ఇక స్లింగ్ లెంగ్త్ అనేది నార్మల్ గానే ఉంది. మనం దీన్ని కావాలంటే షార్ట్ గా కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే లాంగ్ స్లింగ్ బ్యాగ్ అన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక ఎక్స్ట్రా జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళకి మాత్రం ఈ బ్యాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్ గా ఉంది. ఈ బ్యాగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంగిల్ ఆర్గనైజింగ్ బాక్స్. సో దీని మెటీరియల్ అయితే ప్లాస్టిక్ అండి ఇది. సో ఇదైతే మనకి రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. దీనిలో మనకి 4 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. 4 పార్టీషన్స్ అయితే ఉన్నాయి. సో ఈజీగానే మనం బ్యాంగిల్స్ ని అరేంజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మనకి ఇచ్చిన పార్టీషన్స్ కూడా మూవబుల్ అండి. వీటిని ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల మనం బ్యాంగిల్స్ ని అరేంజ్ చేసుకునేటప్పుడు మనకంత కష్టం అనిపించదు. దీని ప్రైస్ ఎంత పడిందో నాకు గుర్తులేదు, కానీ నేనైతే దీన్ని బై 1 get 1 ఆఫర్ లో తీసుకున్నాను. సో నాకైతే 2 బాక్సెస్ వచ్చాయి. ఇక్కడ చూడండి, నా దగ్గర ఉన్న గ్లాస్ బ్యాంగిల్స్ అన్నింటినీ నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనం బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు మనకి కష్టం ఉండదు, అలాగే చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది. వీటి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.